హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రెహతా ఎంటర్టైన్మెంట్స్. అందరూ బాగున్నారా? టుడే ఎపిసోడ్ 7. అతను మీదకి రావటంతో సమీర వెనక్కి వెళ్ళింది. వెనకాల గ్లాస్ డోర్ క్లోజ్ చేసి ఉంది. ఆమె ఆ డోర్కి ఆనుకుంది. అసుర తన 2 చేతులు ఆ డోర్కి ఆనించి సమీర కలలో కోపంగా చూస్తూ, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ అని గట్టిగా అన్నాడు. సమీరకి ఆ మాటలకు చాలా బాధ కలిగింది. కానీ కంట్రోల్ చేసుకుని కళ్ళలో నీళ్లు బయటికి రాకుండా కంట్రోల్ చేసుకుంటూ ఆమె కూడా అతని కళ్ళలోకి చూస్తూ అంతే గట్టిగా, నేను ఎప్పటికీ నువ్వు చెప్పింది చేయను అని అంది. దానితో అతనికి కోపం ఎక్కువయ్యి ఆ డోర్ని గట్టిగా ఒక చేతితో ఒక గుద్దు గుద్దాడు. కోపంతో వెనక్కి తిరిగి మళ్ళీ సమీర వైపు తిరిగి కోపం కంట్రోల్ చేసుకుంటూ, మీ అమ్మ నాన్న వాళ్ళ బిజీ షెడ్యూల్లో పడి నీకు ఎలా తినాలో ఎలా ఉండాలో నేర్పలేదు. ఒక పనికిరాని ఫ్రెండ్ దగ్గర వదిలేశారు నిన్ను. నీకు బ్రేక్ఫాస్ట్ చేయడం రాదు, నాకు నా ఇష్టం అంటూ ఫ్రూట్స్ తింటున్నావు. మాట్లాడడం రాదు, నీతో నువ్వే ఒక గంట మాట్లాడుకుంటావు, లేకపోతే నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తావు. ఏదైనా నీకు నువ్వుగా ఆలోచించడం కూడా రాదు. ఇవన్నీ నేర్పిద్దామనే నేను ఇదంతా నీ కోసం చేస్తున్నాను. ఆర్ యూ అండర్స్టాండ్ అని గట్టిగా అన్నాడు. ఆ అరుపుకి ఉలిక్కిపడి సమీర, మా అమ్మా నాన్నల గురించి కానీ నా ఫ్రెండ్ గురించి కానీ నువ్వు ఒక్క మాట అన్నా నేను సహించను. ఇక చాలు, నువ్వు చెప్పేది ఏమీ లేదు, నేను వినేది ఏమీ లేదు అంటూ అంతే ఫోర్స్గా ఆ గదిలో నుండి తను బయటికి వెళ్ళిపోయింది. అసుర చాలా కోపంగా బ్రీత్ వదులుతూ, దీనికి ఎలా చెప్పాలో అని టేబుల్పై గట్టిగా కొట్టి కోపంగా చైర్లో కూర్చుని తన వర్క్ చేయాలని ల్యాప్టాప్ వైపు చూశాడు. కోపంగా తన వైపు చూస్తున్న సమీర రూపమే తన మనసులో మెదిలింది. దానితో కాసేపు కళ్ళు మూసుకుని తన ఆఫీస్ చైర్లో వెనక్కి జారిపడి ఉండిపోయాడు. సమీర తన రూమ్లోకి వచ్చి డోర్ గట్టిగా వేసి బెడ్ మీద ఏడుస్తూ పడిపోయింది. ఒక అరగంట తర్వాత మాలతికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. దానికి మాలతి, ఏమిటి అలా అన్నాడా? ఫస్ట్ నువ్వు ఏడు పాపు. 2 days నుండి చాలా బాధ్యతగా ఉన్నాడు అనుకున్నా, కానీ ఇంత మనసులో ఉంచుకున్నాడు అనుకోలేదు. నువ్వు ఏడు పాపి, వాడికి నువ్వేంటో తెలిసేలాగా చెయ్యి. ఎలాగా అంది అమాయకంగా సమీర. ఎలాగంటే అక్కడికి వెళ్ళాక అన్నీ మర్చిపోయావా? మన జోలికి ఎవరైనా వస్తే నువ్వు ఊరుకునేదానివా? హాకీ స్టిక్స్ తీసుకుని ఫైట్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడేమైపోయింది? నీకు వాడిని పట్టుకుని నీకు సారీ చెప్పే వరకు పట్టుకుని చితక్ కొట్టేవాడిని. సమీర వెంటనే, వాళ్ళందరూ వేరే, అసుర వేరే అంది. నువ్వు ఇలాగే ఉంటే వాడు అనడంలో తప్పు లేదు. ముందు వెళ్ళి వాడితో ఫైట్ చేసి నాకు కాల్ చేయి. నీకు ఏమీ చేత కాదని నిన్ను బ్లేమ్ చేస్తున్నాడు వాడు. నీ తడాకా చూపించి అప్పుడు నాకు కాల్ చేయి అని ఫోన్ పెట్టేసింది. సమీర రూమ్ డోర్ ఎవరో నాక్ చేశారు. ఎవరు అని కోపంగా అంది సమీర. మెయిడ్ లంచ్కి రమ్మని పెద్దమ్మ గారు పిలుస్తున్నారని చెప్పింది. సమీర చాలా కోపంగా, నాకు ఆకలి లేదని చెప్పింది. వెంటనే ఆవిడ వెళ్ళిపోయింది. సమీర అలాగే ఆలోచిస్తూ కోపంతో బుసలు కొడుతూ బ్రీత్ తీసుకుంటూ వీణ్ణి నేను ఏం చేయాలి అనుకుంటూ అక్కడే తన బాల్కనీలోకి వెళ్ళింది. అక్కడే ఉన్న మొక్కల దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని చుట్టూ వెతికింది. ఆ పైకి సన్నజాజి క్రీపర్స్ కొన్ని వాల్ పైకి ఎక్కించడానికి స్టిక్స్ సపోర్ట్గా ఉంచారు. ఆ ప్లాంట్స్కి ఉన్న ఒక మంచి సపోర్టింగ్ ఉన్న కర్ర తీసుకుంది చేతిలోకి. ఇక్కడ ఇలాగ ఉండగా అసుర వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, ఒకసారి రా అని ఫోన్ చేసి అసురుని సీరియస్ టోన్లో పిలిచింది. అసుర లేచి ఫాస్ట్గా ఏమైంది అని డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు. వాళ్ళ తాతయ్య మనవణ్ణి చూసి, రారా భోంచేద్దాం అన్నాడు. అసుర వాళ్ళ తాతయ్యతో, ఆకలి లేదు, తర్వాత తింటానన్నాడు. అవునా, సమీర్కి కూడా ఆకలి లేదని చాలాసేపటి నుంచి కిందకి రాలేదు అని అన్నాడు నవ్వుతూ. సరస్వతి వెంటనే, నువ్వు ఏమన్నా అన్నావా తన్ని అని నెమ్మదిగా వాళ్ళ తాతయ్యకి వినపడకుండా పక్కకు వచ్చి అడిగింది. వెంటనే అసుర, అదేమీ లేదమ్మా అంటుంటే, లేదు, తను మార్నింగ్ నీతో మాట్లాడిన తర్వాత నాకెక్కడా కనబడలేదు, ఎప్పుడూ నా వెనకాలే తిరుగుతుంది, దాన్ని ఏమన్నావురా అని చాలా కోపంగా అడిగింది సరస్వతి. దానికి అసుర విసుగ్గా, ఆగమ్మా నువ్వు, నేను వెళ్ళి దాన్ని తీసుకుని వస్తాను అంటూ సీరియస్గా మెట్లెక్కి వెళ్ళిపోయాడు. దానితో సరస్వతి అతడు వెళ్ళిన వైపే చూస్తుంది. అసుర సమీర డోర్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. శ్రీనివాస్ని పిలిచాడు. శ్రీనివాస్ పక్కనే ఉన్న రూమ్లో నుండి ఏదో వర్క్ చేస్తూ వెంటనే సార్ అంటూ పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ వచ్చాడు శ్రీనివాస్. అసుర అడగాల వద్దా? మార్నింగ్ ఏదో చికాకులో సమీర్తో అలా మాట్లాడేశాను, ఇప్పుడైనా ఎవరినైనా సజెషన్ అడగటం బెటర్ అనుకుని శ్రీనివాస్ వైపు చూశాడు.
ఇంతవరకు తన మనసుని అర్థం చేసుకుని సలహాలు ఇచ్చాడు శ్రీనివాస్. ఎంతో నమ్మకంగా ఉంటాడు. తనకంటే కొంచెం పెద్దవాడు. చాలా కష్టపడి వాళ్ళ ఆశ్రమంలో చదువుకుని పెద్ద అయిన నరసింహరాజు గారికి నమ్మకస్తుడని తీసుకుని వచ్చి తనకి 16 ఏళ్ళు ఉన్నప్పుడే శ్రీనివాసుని తాతగారు తన దగ్గర పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని విషయాల్లో నాతో పాటే ఉంటాడు. ఈ మధ్య తనకి పెళ్ళయింది. ఆశ్రమంలో ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. వైఫ్ లక్ష్మి చాలా మంచిది. కాబట్టి వీడిని నేను ఏం చేయాలో అడగటం బెస్ట్. పెళ్ళి కూడా అయ్యింది కాబట్టి మంచి సజెషన్స్ ఇస్తాడని తన వైపుకు తిరిగి అంతలా ఆలోచిస్తున్న అసురుని చూసి శ్రీనివాసు వెంటనే కంగారు పడకండి, సమీర మేడం ఇప్పట్లో డోర్ తీయరు. ఆవిడ్ని మీరు అన్న మాటలకి చచ్చిన ఆవిడ నీ మొహం చూడరు అని అన్నాడు. దాంతో అసుర ఇంకా సీరియస్గా శ్రీనివాస్ వైపు చూశాడు. ఆ చూపు అర్థం చేసుకుని, మార్నింగ్ మీరు నన్ను పేపర్స్ తెమ్మన్నారు, అవి తెచ్చి పక్క రూమ్లోనున్న రూమ్ డెస్క్లో పెడుతుంటే మీరు సమీరా గారు రూమ్లోకి వచ్చారు. ఆ టైంలో నేను బయటకు వస్తే బాగోదని డెస్క్ దగ్గర కూర్చుండిపోయాను. సార్ క్షమించండి అన్నాడు భయపడుతూ. అసురుకి ఇంకా చిరాకు పెరిగిపోతుంటే వెంటనే శ్రీనివాసు, ఓ పని చేయండి, సమీరా మేడంని అలా వదిలేయకూడదు. అసలే ఆవిడ చాలా అప్సెట్ అయ్యారు కాబట్టి మీరు మీ రూమ్స్ కనెక్టింగ్ రూమ్స్ కాబట్టి కనెక్టింగ్ డోర్ ఓపెన్ చేసి నెమ్మదిగా రూమ్లోకి వెళ్ళి అని ఆగిపోయాడు శ్రీనివాసు. అసుర వెళ్ళి అని శ్రీనివాస్ వంక చూశాడు. ఇప్పుడు ఆడవాళ్ళని తిట్టాక వాళ్ళకి సారీ చెప్పాలి, లేకపోతే వాళ్ళు చచ్చినా క్షమించరు. అవసరమైతే కాలు పట్టుకోవాలి. మరి మీరు మీ తాతగారి కోసమైనా మీరు అంటూ ఆగిపోయాడు శ్రీనివాస్. దానికి అసురు సీరియస్గా ఆలోచిస్తూ, ఇంక వేరే దారేమీ లేదా అని అడిగాడు. నాకు తెలిసింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఆవిడ గదిలోకి వెళ్ళి చాలాసేపు అయ్యింది. మీ అమ్మగారు వచ్చేలోగా ఆవిడతో మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. మీ అమ్మగారికి కానీ మార్నింగ్ మీరు అన్నవన్నీ చెప్పారనుకో ఇంకా ప్రాబ్లం కాంప్లికేట్ అయిపోతుంది అన్నాడు శ్రీనివాస్. అసురుకి చిరాకు వచ్చి విసురుగా తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు. అమ్మయ్య అనుకుని శ్రీనివాస్ తిరిగి వెనక్కి వెళ్ళి తన పనిలో పడ్డాడు. శ్రీనివాస్ వెళ్ళిపోయాడు అనుకుని బయటకు వచ్చి సమీర డోర్ నాక్ చేశాడు. అసుర రిప్లై లేదు. మళ్ళీ లాక్ చేశాడు. మళ్ళీ సేమ్. ఈసారి అసురుకు కొంచెం టెన్షన్ అనిపించింది. సమీర్ని చిన్నప్పటి నుంచి ఎవరో ఏమీ అని ఉండరు, నేనే తనని హట్ చేసినట్టున్నాను అనుకుని చాలా ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళి కనెక్టింగ్ డోర్ ఓపెన్ చేశాడు. ఆ రూమ్లో ఎక్కడ సమీర్ కనబడలేదు. ఒక్క క్షణం గుండె ఆగినంత పని అయింది అసురుకి. ఎప్పుడూ ఎవరికీ భయపడలేదు. ఫస్ట్ టైం భయంగా అనిపించింది అతనికి. ఇంతలో అతని వెనక నుండి మెరుపు వేగంతో ఎవరో అటాక్ చేయబోయారు. వెంటనే ఆ గాలి వేగాన్ని బట్టి తన చేత్తో ఆ కర్రను పట్టుకుని ఒక చేత్తో సమీర్ని పట్టుకున్నాడు. సమీర అసురు రావడం గమనించి అసురుని కొట్టాలని గట్టిగా నిశ్చయించుకుని కర్ర పట్టుకుని పక్కనే ఉన్న బాల్కనీలో నుండి పరిగెత్తుకుని వచ్చింది. సమీర కనెక్టింగ్ డోర్ సౌండ్ ఎప్పుడైతే అయ్యిందో వెంటనే ఆవిడ పరిగెత్తుకుంటూ కర్ర పట్టుకుని అసురుపైకి అటాకింగ్ స్టైల్లో అటాక్ చేసింది. ఆ కర్ర చేతితో గట్టిగా పట్టుకుని లాగి కింద పడేసి ఇంకో చేతితో సమీర్ని గట్టిగా కదలకుండా చుట్టేశాడు. దాంతో సమీర గింజుకుంటూ 2 చేతులను బిగించి అతని గుండెలపై కొడుతుంది. దానికి అసుర నవ్వుతూ తన వైపే చూస్తున్నాడు. సింహం పిల్లలాగా తన మరదలు తనపై దూకటం తనకు చాలా నచ్చింది. అసురుకి ఏదో హాయిగా అనిపించడంతో అప్పుడు చూశాడు సమీరని. తను ఒక చేత్తో గట్టిగా చుట్టేశాడు. ఇంకో చేత్తో ఆపడానికి ట్రై చేస్తుంటే తన కళ్ళు ఎప్పుడు చూడని సమీర యదాందాలు తను తాకుతుంటే చాలా హాయిగా అనిపించింది. అతనికి ఎప్పుడు అనుభవించినంత హాయి అతను చుట్టేస్తుంటే అతడు అలాగే సమీర్ చేతుల్ని పట్టుకుని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. సమీర్ మాత్రం కోపంతో ఉక్రోషంతో గట్టిగా తిడుతూ, నాకు ఏదీ రాదంటావురా, నా ఫ్రెండ్స్ నేను పనికిరాని వాళ్ళమా అంటావా, నీకు ఎంత ధైర్యం నన్ను అలా అనటానికి అంటూ చాలా కోపంతో తన పిడికిలతో అసుర గుండెల మీద కొడుతూ ఉంటుంది. ఈలోగా అసుర కళ్ళ వైపు చూసింది. అతడు చూసే చూపులో ఏదో తేడాగా ఉండటంతో ఒక్క క్షణం సడన్గా ఆగి తనకు ఏదో అవుతుందని గ్రహించి వెంటనే కిందకి దూకింది. అసురుని తన్ని ఒక చేత్తో గాల్లో ఎత్తి పట్టుకున్నాడని ఇంకో చేత్తో కర్రలాగి పడేసింది గుర్తొచ్చి చటుక్కున వెనక్కి వెళ్ళి బెడ్ మీద ఉన్న తన చున్నీని వేసుకుని సైలెంట్గా కూర్చుంది సమీర. ఒక్క నిమిషం ఆ రూమ్ అంతా సైలెంట్ అయిపోయింది. అసుర నవ్వుకుంటూ కింద పడిన కర్ర తన కాలితో గాల్లోకి లేపి టక్కున చేత్తో అలాగ పట్టుకుని గాల్లోకి తిప్పాడు. అది చూసి సమీర నాలుగు ఖర్చుకుని అలా చూస్తూ ఉండిపోయింది. చాలా బాగుంది కొట్టడానికి అంటూ వచ్చి సమీర్కి ఎదురుగుండా కుషన్ లాక్కుని కూర్చుని, నువ్వు ఇలా నాతో గొడవ పడడం చాలా బాగుంది. నన్ను చూస్తే అందరూ భయంతో పారిపోతారు, కానీ ఎవ్వరూ నాతో ఫైట్ చేయరు.
నేను చిన్నప్పటి నుంచి అంతే, అందరినీ భయపెట్టి నా దారిలోకి తెచ్చుకుంటాను. బట్ ఫస్ట్ టైం నీ విషయంలో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఏదో ఏడుస్తూ ఉంటావు, సారీ చెప్తే చాలు అనుకున్నాను. బట్ సింహంలా నా మీద పడతావు అనుకోలేదు అన్నాడు. ఐ ఇంప్రెస్డ్ అన్నాడు. సమీర మొహం పక్కకు తిప్పుకుంది. అసుర ఇక చేసేది లేక ఐఆమ్ సారీ, మార్నింగ్ నీకు ఎలా చెప్పాలో తెలియక ఆఫీస్ టెన్షన్లో అలా మాట్లాడేశాను. ట్రై టు అండర్స్టాండ్ అన్నాడు. అయినా సమీర్ అతని వైపు తిరగలేదు. కన్నెత్తి కూడా అతను చూడటం లేదు. కోపంతో సెగలు కక్కుతుంది. సమీర్ని అలా చూస్తుంటే అసురుకి చాలా ముద్దుగా అనిపించింది. కోపంలో అందంగా ఉంది, టమాటో పండులాగా. ఎర్రగా మిర్చిలా ఘాటుగా ఆ బుగ్గల్ని లిప్స్ని తినేయాలి అనిపిస్తుంది అసురుకి. ఇక కంట్రోల్ చేసుకుంటూ, ఒకసారి నేను చెప్పేది విను అని ఆమె మొహాన్ని చేతితో పట్టుకోబోయాడు. వెంటనే తన చేతిని తోసింది. మళ్ళీ రెండోసారి ఆమె ఫేస్ని తన వైపు తిప్పుకోవాలని పట్టుకోబోయాడు. మళ్ళీ అలానే నెట్టేసింది. దాంతో తన రెండు చేతుల్ని గట్టిగా అతని రెండు చేతులతో పట్టుకుని, నేను చెప్పేది విను, తర్వాత నీ ఇష్టం అన్నాడు. అప్పుడు షాకింగ్గా అసురు వైపు చూసింది. నేను అలా తన చేతులను పట్టుకోవడం చూసి తన చేతులు నా చేతుల నుండి వెంటనే తీసేసి ఏమిటో అన్నట్టు నా వైపు చాలా కోపంగా చూసింది. అసురా, బాబోయ్, దీనికి వాళ్ళ అమ్మ కన్నా తెక్కెక్కువే అనుకుని నవ్వుతూ, నీ ఇష్టం, నీకు ఎలా ఉండాలనుకుంటే అలాగే ఉండు, నేను నిన్ను ఏమీ అనను, కనీసం నీ విషయంలో వేలు కూడా పెట్టను, నీకు ఏమి చేయాలనిపిస్తే అదే చెయ్యి, దయచేసి వచ్చి లంచ్ చెయ్యి, మా అమ్మ తాతయ్య చాలా టెన్షన్ అవుతున్నారు, నువ్వు మార్నింగ్ నుండి కిందకి రాలేదని, లంచ్ చేయలేదని వాళ్ళకి మన ఇద్దరం ఆనందంగా ఉంటేనే వాళ్ళిద్దరికీ హ్యాపీగా ఉంటారు అని చెబుతూ, నేను భోజనం చేయకపోయినా ఎప్పుడు మా అమ్మ అంత పట్టించుకోదు, నువ్వు తినలేదని నాకు ఫుడ్ కూడా పెట్టలేదు అని అన్నాడు. అప్పుడు సమీర కొంచెం కూల్ అవుతూ, ఇంకెప్పుడైనా మా అమ్మ నాన్న గురించి, ఫ్రెండ్స్ గురించి అలా తక్కువ చేసి మాట్లాడతావా అని అడిగింది. వెంటనే అసుర, లేదమ్మా లేదు, ఇంకెప్పుడు అలా మాట్లాడను, నీ విశ్వరూపం చూశాక కూడా మళ్ళీ అంత పని చేస్తానా అన్నాడు. దానికి మళ్ళీ సీరియస్ అయ్యింది. అలా కాదు, మీ అమ్మ నాన్న గురించి, నీ గురించి, నీ ఫ్రెండ్స్ గురించి ఇంకెప్పుడు కళ్ళలో కూడా వారిని ఏమీ అనను, ఓకేనా అన్నాడు. దానికి సమీర ఏమనాలో తెలియక, నన్ను చిన్నప్పటి నుంచి ఇన్ని మాటలు ఎవరూ అనలేదు, నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తారు, నన్ను మా అమ్మ నాన్న నా ఫ్రెండ్స్ కూడా అలాగే చూస్తారు అంది. నువ్వు ఈరోజు నన్ను చాలా డీగ్రేడ్ చేసి మాట్లాడావు, అది నేను తట్టుకోలేకపోయాను. నీ ప్రపంచంలో నువ్వు కరెక్ట్ కావచ్చు, కానీ నా ప్రపంచంలో నేనే ఒక ప్రిన్సెస్ని, నాకు న్యాచురల్గా ఉండటమే ఇష్టం, అనవసరమైన ఆర్భాటాలు నాకు ఇష్టం ఉండవు, నాకు మా అమ్మ నీకు ఎలా నచ్చితే అలాగే ఉండమని నాకు ఫ్రీడమ్ ఇచ్చింది, ఎప్పుడు ఎవరు నన్ను బ్లేమ్ చేసే అవకాశం నేను ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు, స్కూల్లో కాలేజీలో కూడా అన్నిట్లో నేనే ఫస్ట్, నేను చాలా టాలెంటెడ్ని, కానీ నాకు గట్టిగా మాట్లాడి ఎవరిని హర్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు, కామ్గా అన్నీ ఆలోచిస్తూ నెమ్మదిగా నిదానంగా డెసిషన్స్ తీసుకుంటాను, దానివల్ల ఎవరికీ నష్టం ఉండకూడదని, నా వల్ల ఎవరూ బాధపడకూడదు, ఎవరి వల్ల నేను బాధపడకుండా నన్ను నేను చూసుకుంటాను, అందుకే అమ్మ నాకు ఎటువంటి సెక్యూరిటీ అరేంజ్ చేయలేదు, నేను ఇండిపెండెంట్ని, నా అకౌంట్లో ఎప్పుడు 50 lakhs ఉంటాయి, అవి మా అమ్మ ఇచ్చినవో నాన్న ఇచ్చినవో కాదు, మై ఓన్ సంపాదన, నేను ఆన్లైన్లో కూడా డిజైన్స్ చేస్తూ ఉంటాను, నేను ఫ్యాషన్ షోస్ కండక్ట్ చేసి వచ్చిన అమౌంట్ని చారిటీలకి ఆశ్రమాలకి కూడా ఇస్తూ ఉంటాను అని తన గురించి తను చెప్తుంటే అసుర వెంటనే, అవును నాకు తెలుసు అన్నాడు. వెంటనే ఆశ్చర్యంగా, నీకెలాగ తెలుసు అంది. నేను చాలా రోజుల నుండి మీ సోషల్ నెట్వర్క్ సైట్స్ అండ్ బయట కూడా వాచ్ చేస్తాను. ఎందుకు అంది అమాయకంగా. నువ్వు నాకు బాగా నచ్చావు. నచ్చితే అంది. ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయాడు అతడు. సమీర కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే లోపల సిగ్గుపడుతూ పైకి మాత్రం ఏమీ తెలియదన్నట్లు కూర్చుంది. కాసేపటికి అసుర, నాకు బాగా ఆకలేస్తుంది, లంచ్ చేద్దామా అని అడిగాడు. ఓకే అన్నట్టు తల ఊపింది సమీర. వెంటనే కిందకి కాల్ చేసి, అమ్మ సమీరకి రూమ్కి ఫుడ్ పంపించు అని చెప్పాడు. వెంటనే మేడు రూమ్ దగ్గరే ఉన్నట్టున్నారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా డోర్ నాక్ చేసింది. పక్కనే ఉన్న కర్ర తీసి ల్యాండ్లోకి విసిరేసి వెళ్ళి తన ముందు తన కనెక్టింగ్ డోర్ క్లోజ్ చేసి వెళ్ళి మెయిన్ డోర్ తీశాడు అసుర. మేడ్ వచ్చి బెడ్కి కొంచెం డిస్టెన్స్లో ఉన్న టేబుల్పై ఫుడ్ అరేంజ్ చేసి వెళ్ళిపోయింది. రా లంచ్ చేద్దామని అసుర సమీర్ని పిలిచాడు. చైర్ లాగి తను కూర్చోమన్నట్లు చూశాడు. తను జస్ట్ ఇప్పుడే వస్తానని వెళ్ళి 5 minutesలో ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది. అప్పుడే మబ్బుల్లోకి వెళ్ళి వచ్చిన చందమామలా మెరుస్తుంది. అసుర తన్నే చూస్తూ, నిజమే, నీకు ఏ మేకప్ అవసరం లేదు అన్నాడు అనాలోచితంగా. తను ఏమిటి అన్నట్లు చూసింది. ఏమీ లేదని తను కూర్చున్నాడు. సమీర కూడా కూర్చున్నాక అతడు ఫుడ్ ప్లేట్ తీసి
సమీరకి 2 టైప్స్ కర్రీస్ అండ్ రైస్ అండ్ దాల్ కర్రీస్ అండ్ ఘీ బౌల్ అండ్ కర్డ్ బౌల్ ఇవన్నీ కూడా తన ప్లేట్లో అరేంజ్ చేశాడు. 2 టైప్స్ ఆఫ్ డిసర్ట్స్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న బౌల్స్లో ఏది తినాలని ఆలోచిస్తుంటే సమీర వైపు చూసి అన్నీ బాగుంటాయి, ఏది కావాలో అది తిను అని కొంచెం కొంచెం కర్రీసు ఆమెకు వడ్డించాడు. సమీరకి చాలా ఆకలేయటంతో ఫాస్ట్గా తినేసింది. అసురు మాత్రం ఫుడ్ తింటూ సమీర్నే చూస్తూ కూర్చున్నాడు. లంచ్ కంప్లీట్ అయ్యాక మేడ్ వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోయింది. తర్వాత అసుర నాకు కొంచెం వర్క్ ఉంది చూసుకుని వస్తాను, కాసేపు రెస్ట్ తీసుకో అని ఫైట్ చేసి అలసిపోయావు అని నవ్వుతూ అన్నాడు. దాంతో సమీర అతని చురుక్కున చూసింది. అతడు నవ్వుతూ వెళ్ళిపోయాడు. అతడు నవ్వితే బాగుంటాడు అనుకుని బెడ్ మీద అలాగే వాలిపోయింది. ఈరోజు జరిగిందంతా ఆలోచిస్తుంటే ఒక నిమిషం తనకి తన ప్రపంచం మారుతున్నట్టు అనిపించింది. ఇప్పుడు కొత్తగా తన లైఫ్లోకి ఎప్పుడు వచ్చాడో తెలియకుండా అసురు వచ్చాడు. చాలా మారింది తన లైఫ్ అనుకుని ఉంటుండగా మాలతి కాల్ చేసింది. అలా పడుకునే ఫోన్ స్క్రీన్ వైపు కాల్ లిఫ్ట్ చేసి జరిగిందంతా చెప్పింది మాలతికి సమీర. దానికి మాలతి షాక్ అవుతూ, ఏంటోనే నువ్వు ఈ గొడవ వల్ల వాడికి చాలా దగ్గరయ్యావు అనిపిస్తుంది. అసురు గురించి కొంచెం తెలుసుకుని మాట్లాడుతూ ఉండు. సమీర, నీకు అదే మంచిది. ఎందుకంటే తన నుండి చూస్తే నిన్ను కూడా తనకి ఈక్వల్గా ఉంచుకోవాలని చూస్తున్నాడు. మగాళ్ళలో ఇది చాలా రేర్ క్వాలిటీ. ఒక విధంగా తను చేసిన తప్పు కాదు, నువ్వు మాట్లాడిన విధానానికి తను అలా రియాక్ట్ అయ్యాడు. తెలియక అలా మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది. తన క్యారెక్టర్ని బట్టి చూస్తే ఇంతవరకు ఎవరికి సారీ చెప్పి ఉండడు. నీ దగ్గరే తన తల వంచుతున్నాడు. ఎందుకంటే ఆ రోజు తను చూశాను కదా, పార్టీలో అందరికీ చెమట్లు పట్టించాడు గురుడు అని అంది మాలతి. ఈలోగా ఎవరో డోర్ నాక్ చేశారు. వెళ్ళి డోర్ తీసింది సమీర. మాలతి లైన్లో ఉంది. ఎదురుగుండా సరస్వతి, ఏమ్మా బిజీగా ఉన్నావా అని అడిగారు. లేదత్తా, లోపలికి రండి. లోపలికి వచ్చింది ఆవిడ. సమీర, మాలతి నా ఫ్రెండు, తనతోటే మాట్లాడుతున్నాను అంది సరస్వతితో. సరస్వతి, అయితే నేను తర్వాత వస్తానంది. దానికి సమీర, పర్వాలేదు అత్త, నీకు కూడా పరిచయం చేస్తానంటూ వీడియో కాల్ ఆన్ చేసి మాలతిని వాళ్ళ అత్తకి పరిచయం చేస్తుంది. మాలతి అట్నుంచి నమస్తే ఆంటీ అంది. ఏమ్మా బాగున్నావా అని మాట్లాడుకున్నాక మాలతి ఫోన్ కట్ చేస్తుంది. సరస్వతి సమీర వైపు చూసి, మార్నింగ్ తీసుకున్న అన్ని డ్రెస్సులు పైకి పంపుతున్నాను, అవన్నీ నీ కబోర్డ్స్లో మెయిడ్స్తో సెట్ చేయించుకోమ్మా, నీ కంఫర్ట్ని బట్టి. ఇంకా కబోర్డ్స్ చాలకపోతే వేరే కబోర్డ్స్ కూడా సెట్ చేయిస్తాను. అయినా నీకు ఈ రూమ్ ఓకేనా అని అడిగింది. దానికి సమీర, నాకు ఈ రూమ్ నచ్చింది. మొన్నటిదాకా నాకు చాలా బోర్ కొట్టింది, కానీ ఇప్పుడు బాగా నచ్చింది అన్నది. సరస్వతికి ఏదో అర్థమయ్యి, సరేనమ్మా, నీకు అన్నీ పంపిస్తాను, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అంటూ ఇద్దరు మెయిడ్స్ డ్రెస్సెస్ అన్నీ తెచ్చి తన కబోర్డ్స్ని అన్నీ సెట్ చేశారు. ఇంకా నీకు ఈ రూమ్లో ఏమైనా అడిషనల్గా కావాలంటే చెప్పమ్మా అని అన్నీ అరేంజ్ చేస్తాను అన్నారు ఆవిడ. ఏమైనా కావాలంటే నేనే అరేంజ్ చేసుకుంటాను అత్త, మీకు ట్రబుల్ ఇవ్వను. నీకేమైనా హెల్ప్ కావాలంటే నన్ను మీరు ఎప్పుడైనా అడగచ్చు అని వాళ్ళ అత్త చేతిని పట్టుకుని చెప్పింది. దానికి సరస్వతి చాలా సంతోషంగా, తప్పకుండా తల్లి అంటూ సమీర నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. సమీర మళ్ళీ వాళ్ళ అత్తని ప్రేమగా హగ్ చేసుకుని కాసేపటికి బాల్కనీ వైపు నడిచారు ఇద్దరు. సమీర బాల్కనీలో ఉన్న సిట్టింగ్ ఏరియాలో కూర్చుని వాళ్ళ అత్తను కూడా కూర్చోబెట్టింది. నీతో ఒకటి మాట్లాడాలమ్మా అన్నారు సరస్వతి. చెప్పత్త అని బయట నేచర్ని ఎంజాయ్ చేస్తుంది సమీర. లాన్లో గార్డెనర్స్ మొక్కలకి వాటర్ పెడుతున్నారు. చల్లటి గాలి తాకుతుంటే రిలాక్స్ అవుతుంది సమీర. అది చూసి పక్కనే కాఫీ తీసి కప్స్లో పోసి ఒక కప్పు సమీర్కి ఇచ్చి ఒక కప్పు ఆమె తీసుకుంది. సమీర, అత్త ఏదో చెప్తానన్నారు అని ఆగింది. చెప్పాలి తల్లి, నీకు అసురు గురించి. అసుర చిన్నప్పటి నుంచి తనదైన ప్రపంచంలో తను పెరిగాడు. వాడికి ఇది మంచి చెడు చెప్పే పరిస్థితిలో మేము ఎవ్వరూ లేము. ఎందుకంటే మీ మావయ్య పోయిన దగ్గర నుంచి నేను కంప్లీట్గా బాధలో మునిగిపోయి ఉండేదాన్ని. నేను ఆ బాధ నుండి బయటపడడానికి నాకు చాలా సమయం పట్టింది. వాడే నన్ను ఈ బాధ నుండి బయటకు తీసుకొచ్చాడు. నాకు ఆఫీస్ బాధ్యతలన్నీ అప్పచెప్పి మిగిలిన బిజినెస్ అంతా ఆ చిన్న వయసులో వాడి భుజాలపైన వేసుకున్నాడు. ఎప్పుడూ బిజీగానే ఉంటాడు.
ఓ పక్కన చదువుకుంటూనే బిజినెస్ చూసుకుంటూ చాలా కష్టపడేవాడు. వాడికి ఫ్రెండ్స్ లేరు, బాధలు చెప్పుకోవడానికంటూ ఎవరూ లేరు. వాడు ఫస్ట్ టైం ఒక అమ్మాయి గురించి మాట్లాడి, అది నీ గురించి, షోలో ఫస్ట్ టైం నిన్ను చూసి నిన్నే ఫాలో అవుతూ అన్ని విషయాలు నాకు చెప్తూ ఉండేవాడు. నువ్వు ఎవరో అనుకుని నాకు కొంచెం అనుమానాలు నా మనసులో ఉండేవి. నువ్వు ఎప్పుడైతే ప్రమీల కూతురు అని తెలిసిందో నా సంతోషానికి అవధులు లేవు అని ఆగి, వాడు ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏమైనా అనినా దయచేసి పట్టించుకోకు. ఈ ఇంట్లో వాడికి ఎంత హక్కు ఉందో నీకు అంత హక్కు ఉందిరా. మీరిద్దరూ మాకు కావాలరా అంటూ తన దగ్గరికి వచ్చి తన తలను ప్రేమతో నిమురుతూ వాడికి ఉన్న పరిస్థితులను బట్టి కోపంలో క్షణకాలం అలా మాట్లాడతాడు. కానీ తరువాత వెంటనే రియలైజ్ అవుతాడు, వాడు ఆ బిజినెస్ రైవలరీస్ తప్ప ఒక ఫ్రెండ్షిప్ చేయడం, సరదాగా అందరితో మాట్లాడడం ఏమీ తెలియదమ్మా. వాడి లైఫ్లో అనుకోకుండా నువ్వు వచ్చాక ఈ మధ్య కొత్తగా నవ్వుతున్నాడు. వాడు నవ్వటం కూడా ఎప్పుడు చూడలేదమ్మా. నువ్వే వాడిని చూసుకోవాలి. వాడిని నీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కూడా వాడిని ఒక ఫ్రెండ్గా అయినా చూడమ్మా ప్లీజ్ అంటూ అత్త అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సమీర అలాగే చాలాసేపు కూర్చుని వాళ్ళ అత్త చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది. ఈవినింగ్ అయినట్టుంది, లైట్లు వెలిగాయి చుట్టూ. సమీర తనలో తాను ఆలోచించుకుంటూ స్టార్టింగ్ అసుర మీద తనకి ఏ ఫీలింగు లేదు, భయం తప్ప. ఇప్పుడు తనతో మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. తనతో టైం స్పెండ్ చేస్తుంటే అసలు టైం తెలియటం లేదు. మార్నింగ్ నుండి తనతో దెబ్బలాడుతూనే ఉంది. తనకే ఆశ్చర్యం వేసింది, తనతో ఎందుకు అలా దెబ్బలాడాను అని. సమీర అసురుని కొట్టడానికి వెళ్ళటం, వెంటనే అసురు తన్ని పట్టుకుని గాల్లో తిప్పటం అన్నీ గుర్తొస్తుంటే సమీర్కి చాలా సిగ్గుగా అనిపిస్తుంది. తనతో నా ప్రయాణం ఎంతవరకు వెళ్తుందో చూడాలి అనుకుంటూ లేచి లోపలికి నడిచింది. సమీర్కి వచ్చిన కల్లో కనిపించింది అసురా లేకపోతే మరింకోరా? ఆ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రెహతా ఎంటర్టైన్మెంట్స్ని.